హాయ్ గైస్. తమిళ ఇళయ దళపతి విజయ్ నటించిన 'గల్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ 'ఒక్కడు' సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమా తాజాగా తమిళనాడు, ఓవర్సీస్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పటి వరకు దక్షిణాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. తమిళనాడులో కొత్త సినిమాలతో పోటీ పడుతూ వాటి కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా 'గల్లీ' రికార్డు బ్రేక్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ బాక్సాఫీస్ స్టామినాను ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. గత 4 రోజుల్లో ఈ చిత్రం 10,25,00,000 రూపాయలు కలెక్ట్ చేసిందని అధికారికంగా డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించాయి. 'గల్లీ' సినిమా టికెట్ రేటు తగ్గించకపోతే ఈ సినిమా ఇప్పటికే 20-30 కోట్ల రూపాయలు వసూలు చేసిందని డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. ఒకవేళ ఈ సినిమాను పండుగ సీజన్లో కనుక రిలీజ్ చేసి ఉంటే హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ ఉండేవని, అంతేకాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లాంటి దేశాల్లో విజయ్ సినిమాకు భారీ ఆదరణ కనిపిస్తుంది. కొత్త సినిమాల కంటే 'గల్లీ' సినిమాకి ఎక్కువ ఆక్యుపెన్సీ ఉందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 3 కోట్లకు పైగా వసూళ్లను ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'గల్లీ' సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 7.75 కోట్లు రాబట్టింది. ఇండియాలోనే ముఖ్యంగా తమిళనాడుతో కలిపి 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 5 రోజుల్లో ఈ మూవీ 11.75 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషీ' సినిమాకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రిలీజ్ చిత్రంగా రికార్డు ఉండేది. ఈ రికార్డును 'గల్లీ' తిరగరాసింది. అంతేకాకుండా 'లాల్ సలాం' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును కూడా తిరగరాసేందుకు సిద్ధమైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.